ప్రేజలాడు మమ్మీ. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను మమ్మీ. మేము 50 రోజుల ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటి కేసు గురించి నా ప్రేయర్ రిక్వెస్ట్ లో నేను రాశాను. మళ్ళీ ఇప్పుడు ఉపవాస ప్రార్థన స్టార్ట్ అయ్యేటప్పటికి అంటే యాక్చువల్లీ ఆ ఇంటి మీద కోర్టు కేసు ఉంది మమ్మీ. అది అమ్మడానికి కూడా అవ్వదు, కుదరదు, అది జరగని పని మాట. కానీ ఆ ఇంటి మీద వాళ్ళు 5 లక్షలు అప్పు తీసుకున్నారు. రీసెంట్లీ మా మావయ్య గారు చనిపోయినప్పుడు బ్యాంక్ వెళ్ళి మా అత్తయ్య గారు కొనుక్కుంటే ఆ హౌస్ ని మేము సేల్ చేసేస్తామమ్మా, మీకు ఏ ప్రాబ్లం లేదు, అది కోర్టులో కేసు ఉన్నా పర్వాలేదు, మేము అమ్మి పెడతామని చెప్పి బ్యాంక్ వాళ్ళు చెప్పారు మమ్మీ. ఇది దేవుడికి సాధ్యం కాబట్టి ఆయన చేశారు. అది కూడా మేము బెల్లంపల్లి వచ్చిన తర్వాత ఆత్మీయంగా నేను చాలా ఎదిగాను మమ్మీ. రోజు అంటే ఎన్నో సమస్యలు జీవితంలో వస్తాయి, కానీ మీ వాక్యం విని నేను రోజు ఎదుగుతున్నాను. అంటే బాధలో నాకు నెమ్మదినిస్తుంది. ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు నాతో ఉన్నాడు అని ఉదయకాల వాగ్దానం ద్వారా నేను చాలా బలపడుతున్నాను మమ్మీ. బెల్లంపల్లి మేము చాలా సార్లు వచ్చాం. ఈ రోజు మేము ఎలా ఉన్నామంటే కేవలం అంటే మీరు దేవుని గురించి చెప్పే ప్రతి మాట మా హృదయంలో భద్రపరుచుకుని దాన్ని బట్టి నడవబట్టి మేము బలముగా ఏ సమస్య వచ్చినా మాకు మమ్మీ డాడీ దూరంగా ఉండొచ్చు మీరు, కానీ మా కోసం రోజు ప్రార్థన చేస్తున్న ప్రార్థన వినినప్పుడల్లా మా మనసుకి నెమ్మదిని శాంతిని ఇస్తుంది మమ్మీ. అలాగే మా పాప కూడా అసలు తనకి అంటే 6th క్లాస్కి వచ్చింది కానీ అంటే చదవడం అనేది రాదు. అలాంటిది మా పాప ఇప్పుడు ఇంగ్లీష్ కూడా చాలా బాగా చదువుతుంది. అన్ని సబ్జెక్ట్ లో కూడా చాలా బాగా తను ఇంప్రూవ్ అయింది మమ్మీ. కేవలం ఇది దేవుడే చేశాడు, మనుషులు చేసింది అయితే కాదు మమ్మీ. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్తున్నాను మమ్మీ. ఈరోజు మీ కుటుంబం అంతా దేవునిలో సంతోషంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఏమున్నా ఏం లేకున్నా యేసయ్యతో మా దగ్గర ఏమీ లేదు మమ్మీ, మేము జీరో. మేము చాలా సమస్యల్లో ఉన్నాం, కానీ నా సమస్యల ముందు నా దేవుడే గొప్పని మీరు చెప్పే వాక్యాన్ని నేను పట్టుకుని రోజు ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు ఇలా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తారని నేను నమ్ముతున్నాను మమ్మీ. విశ్వాసంతో మీరు దేవునిలో ముందుకు సాగుతున్నారు తల్లి. తప్పకుండా అమ్మ, దేవుడు ఇంకా మిమ్ములని మీ కుటుంబాన్ని నూతన కృపతో నింపునుగా.